ఉద్యోగులు తన జీవిత కాలాన్ని ప్రభుత్వ సేవ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి యోగక్షేమాలను నిరంతరం కృషి చేసిన వ్యక్తులు ఈరోజు తన రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ ఏవైతున్నాయో అవి లభించాక ఇందిరాగాంధీ రాజ్యంలో ఆకలి కేకలు పెడుతూ తన బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మూగ నిరాశనకు దిగిన సందర్భంగా వారి ఆలోచన విధానాన్ని మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. వారి వేదన ఆ వేదన ఆలకించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీకు వచ్చిన అసలు మీరు ప్రభుత్వ ఉద్యోగులై మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాశన చెప్పుకోవడం. రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా పక్షాన 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 19 మాసాలు గడిచినప్పటికీ ప్రభుత్వం నుంచి మాకు రావాల్సినటువంటి డబ్బులు మేము దాచుకున్నటువంటి డబ్బులు రాకపోవడం వల్ల మేము అనేక నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేపట్టడం జరిగింది. మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం లోపల చలనం లేదు. మరి ఈరోజు ఇందిరాగాంధీ గారి యొక్క మన భారత ప్రధానమంత్రి తొలి మహిళా ప్రధానమంత్రి అయిన శ్రీమతి ఇందిరాగాంధీ 41వ వర్ధంతి సందర్భంగా ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర మేము మౌన దీక్ష చేపట్టడం జరిగింది. మరి ఇందిరమ్మ రాజ్యం లోపల ఉద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉంటే, రిటైర్మెంట్ అయిన వాళ్లకు నష్టం జరుగుతూ ఉంటే, ఇందిరమ్మ మరి మీరు ఏం చేస్తున్నారు? మీ ప్రభుత్వాన్ని మేము కోరుకున్నాము. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకొని తెచ్చుకునేది ఉద్యోగులే అని చెప్పి మర్చిపోతున్నారు. మరి అలా కాకుండా మాకు రావాల్సినటువంటి బకాయిలను మాకు ఏకమొత్తంగా చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్, టీఎస్జీఎల్ఐ, లీవ్ ఎన్కాష్మెంటు, కమిటేషను, గ్రాట్యుటీ మొత్తంగా మాకు రావాల్సినటువంటి డబ్బులు, మా డబ్బులను మీరు ఇతరత్ర ఖర్చు పెట్టుకొని సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టుకొని ఇలా ప్రజా పరిపాలన చేస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యంలో అందరూ సుభిక్షంగా ఉన్నారని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే ఈ డబ్బు ఎక్కడని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వకుండా మీరు ప్రజారాజ్యం లోపల పెట్టడం ఎంతవరకు సమంజసం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సినటువంటి డబ్బులు వెంటనే మాకు మంజూరు చేయాలని, లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని, అసెంబ్లీ ముట్టడించి మీ ప్రభుత్వాన్ని సక్రమంగా కొనసాగించకుండా చేస్తామని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. నా పేరు కోహెడ చంద్రమౌళి, నేను రేవా జిల్లా అధ్యక్షుడు. కానీ తన దగ్గర తను శ్రమపడి సంపాదించిన డబ్బులో కొంత డబ్బు తన భవిష్యత్ కాలానికి ఉపయోగపడుతుందని ఎక్కడో ఒక దగ్గర మదుపు చేస్తారు. ఆ మదుపు చేసిన డబ్బులు కూడా ప్రభుత్వాలు మాయోపాలతో వాడుకొని వీరిని కష్టాల పాలు చేస్తున్నారని ప్రభుత్వ పెన్షనర్స్ ఆరోపిస్తున్నారు. వాస్తవంగా వారు ఏ రోజైతే రిటైర్మెంట్ అవుతారో అదే రోజు వారికి రావాల్సిన ప్రతి బెనిఫిట్ వారికి అందించాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నది కానీ ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తలేదని పెన్షనర్స్ ఆరోపిస్తున్నారు. అలాగే వారికి వచ్చిన ఇది బాధలు, కష్టాలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ తీర్చడానికి ప్రభుత్వాలు ముందుకు రావడం లేదని వారి ఆరోపణ. ఇంకో ప్రముఖునితోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే చెప్పండి అన్న, మీకు వచ్చిన సమస్య. మేము 2024 మార్చి నుండి విరమణ చెందినప్పటి నుండి నేటి వరకు మేము దాచుకున్నటువంటి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉద్యోగం చేసిన సమయంలో నెల వారీగా 500 నుంచి మొదలుకొని 15,000 వరకు కూడా మా స్థితులను బట్టి దాచుకున్నాం. తదుపరి మేము విరమణ చెందిన తర్వాత మాకు మా అవసరాల కోసం, మా పిల్లల పెళ్లిళ్ళ కొరకు, మేము ఇల్లు కట్టుకోవడానికి కొరకు, మా పిల్లల చదువుల కొరకు మేము అవసరంలో అనారోగ్య పాలైతే ఉపయోగపడతాయని నెలవారీగా దాచుకుంటే ఆ దాచుకున్న డబ్బులు విరమణ చెందిన వెంటనే గతంలో మాకు 10 నుంచి 15 రోజులలో ఇచ్చేవారు. కానీ ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చేసరికి మేము రిటైర్ కావడం, మరి ఈ ఇందిరమ్మ రాజ్యంలో మేమంతా కోరుకొని తెచ్చుకున్నాం. మరి కోరుకొని తెచ్చుకుంటే మేము దాచుకున్న డబ్బులు బ్యాంకు కన్నా ప్రభుత్వం దగ్గర పదిలంగా ఉంటుందని దాచుకుంటే మాకు రావాల్సిన డబ్బులు అనా పైసా కూడా ఇవ్వకుండా బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ఇబ్బందిలో భాగంగా చూస్తే మాలో 10,000 మంది దాదాపుగా రిటైర్ అయ్యారు. అందులో ఒక 17 మంది మరణం చెందారు. ఒక వ్యక్తి పోయాడు. మరో కొంతమంది హార్ట్ అటాక్తో, గుండె నొప్పులతో అనారోగ్య పాలై హాస్పిటల్లో ఉన్నారు. కంట్లు పడతా ఉన్నాయి.
అనారోగ్యం అవుతూ ఉంది. మరి ఇలాంటి చావులు చూడకుండా మేము ఉండాలంటే మా బకాయిలు మాకు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యంలో కూడా ఇలాంటి అన్యాయం జరుగుతుందని ఏనాడు ఊహించలేదు. ఆ ఇందిరమ్మకే మనం ఈనాడు వినతి పత్రం ఇస్తామని మెమోరాండం ఇస్తూ మౌన దీక్ష చేస్తూ ఉన్నాం. ఈ ఇందిరమ్మకు ఏమని కోరుతున్నామంటే, ఓ ఇందిరమ్మ, మీరు ఉంటే కూడా ఈ ప్రజాపాలనలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని మేము ఊహించలేదు. కాబట్టి దయచేసి మీరు మా ప్రభుత్వ పెద్దలకు మీ ద్వారా విన్నవించుకుంటా ఉన్నాం. మా బకాయిలు మాకు ఇవ్వాల్సిందిగా నెలవారీగా 1000 కోట్లు కానీ 2000 కోట్లు కానీ ప్రత్యేక బడ్జెట్ కేటాయించి మేము దాచుకున్న డబ్బులు, మాకు రావాల్సిన డబ్బులు, మాకు ఇవ్వవలసిన డబ్బులు వెంటనే ఇచ్చుటకు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఇవ్వకపోతే కనుక ఇంతకుముందు మేము ధర్నాలు చేశాం, మౌన దీక్షలు చేశాం, నిరసన తెలియజేశాం. ఇంకా ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా అనేక దశల వారీగా అనేక రకాలుగా నిరసన తెలియజేస్తూ హైదరాబాదులో మహాధరణ నిర్వహిస్తాం. 33 జిల్లాల నుంచి వేలాది మందిని తీసుకొచ్చి మీరు ప్రజలకు ప్రభుత్వానికి అండగా ఉన్నటువంటి అనుసంధానంగా పనిచేసినటువంటి సమయస్ఫూర్తిగా పనిచేసినటువంటి మా వయసులో ఉన్నప్పుడు వాడుకొని ఇవాళ వదిలేస్తారా? మరి నిన్న మొన్న చెప్పారు గ్రూప్ 2 ఉద్యోగులుగా నియామకం చేస్తూ మీరు కనుక తల్లిదండ్రులు చూసుకోకపోతే వయసు మీరిందని మీ ఉద్యోగంలో 15% కట్ చేసి వాళ్ళకి ఇస్తానన్నారు. మరి అదే ప్రభుత్వ పెద్దల్ని కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా, మీ దగ్గర పనిచేసిన 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేసిన మమ్మల్ని ఆదుకోకపోతే ఎవరి జీతాలు కట్ చేయాలి, ఎవరికి శిక్ష వేయాలనో ఒక్కసారి ఆలోచించాలని అందరినీ కోరుతా ఉన్నాం. మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ దిగి రాకపోతే ఆమరణ నిరాదీక్షకు కూడా వెనుకాడమని తెలియజేస్తా ఉన్నాం. సుంకిశేల ప్రభాకర్ రావు, ఉమ్మడి జిల్లా రేవా ప్రధాన కార్యదర్శి. పరాయి పాలన కిరాయి వ్యక్తులతోటి తాను ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నో రకాల అపసోపాలను పడుతూ ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ స్వరాష్ట్ర సిద్ధి కోసం ప్రయత్నించిన ఈ ప్రభుత్వ ఉద్యోగులు నేడు రోడ్డు మీద తన దీనావస్థను తెలియజేస్తూ ఒకవేళ మా సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధమని వారు అంటున్నారు. కావున ప్రభుత్వం వారికి సరైన సమయంలో వారిని ఆదుకుంటుందని మనం ఆశిస్తాం.